నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హాసా టీవీ. గత కొన్నేళ్లుగా పెండింగ్లో ఉన్నటువంటి హైదరాబాదు మన్నెగూడ రహదారి నిర్మాణ పనులకు ఎట్టకేళ్లకు మోక్షం లభించింది. ఇది హైదరాబాదు శ్రీశైలం పోయేటువంటి మార్గంలో మధ్యలో ఉంటుంది. ఈ మన్నెగూడ ఈ హైదరాబాదు పనులు, అలాగే శ్రీశైలం ఎలివేటెడ్ కారిడారు పనులు ఎక్కడ ఎంతవరకు వచ్చాయి అనేటువంటి విషయాన్ని ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. వీడియో చివరి దాకా చూసి ఒక్క లైక్ ఇచ్చి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. హైదరాబాదు శ్రీశైలం మార్గంలో హైదరాబాదు మన్నెగూడ రోడ్డు పనులకు ఎట్టకేలకు ఇది గత కొంతకాలంగా పెండింగ్లో ఉన్నాయి. ఎట్టకేలకు మోక్షం లభించింది. సుమారు 46 కిలోమీటర్ల పొడవైన ఈ రహదారి పనులను జాతీయ రహదారుల ప్రాధికారిక సంస్థ NHAI ఇటీవల ప్రారంభించింది. ఈ నేషనల్ హైవే 163 హైదరాబాదు మన్నెగూడ సెక్షన్ పనులు ఈ అగ్రిమెంట్ జరిగి 3 ఏళ్ళు అవుతుంది. ఎట్టకేలకు దీన్ని ఈ కేసు కారణంగా ఇంతకాలం పనులు ముందుకు జరగలేదు. ఈ పనులు ముందుకు సాగకపోవడంతో ఈ ప్రజల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు కూడా వెల్లువెత్తినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇటీవలే నేషనల్ హైవేస్ అథారిటీస్ ఆఫ్ ఇండియా ఈ రహదారి నిర్మాణ పనులు ప్రారంభించింది. తెలంగాణ స్టేట్ నుంచి కూడా అంటే TSPA నుంచి కూడా ఈ మన్నెగూడ వరకు సుమారు 46 కిలోమీటర్ల మేర ఏర్పాటు చేయనున్నటువంటి ఈ రహదారికి సంబంధించి 92% భూసేకరణల పనులు పూర్తి చేసింది. 45 కిలోమీటర్ల మేర ఇంకా భూసేకరణ చేయాల్సి ఉంది. ఇవి కానీ పూర్తయితే ఈ పనులు మరింత వేగముగా పుంజుకునేటువంటి అవకాశం ఉంది. అయితే ఈ భూసేకరణ పనులు పూర్తయిన అంతవరకు ఈ మన్నెగూడ ఈ యొక్క హైదరాబాద్ మధ్యలో ఈ పనులు చేపడుతున్న ప్రజెంటు ఫాస్ట్గానే జరుగుతున్నాయి. అయితే ఇదిలా ఉంటే హైదరాబాదు శ్రీశైలం మార్గంలో ఈ ఎలివేటెడ్ కారిడారు నేషనల్ హైవే 765 దీంట్లో ఎలివేటెడ్ కారిడార్ పార్ట్ ఉంది. దీన్ని నిర్మిస్తే హైదరాబాద్ నుంచి శ్రీశైలానికి సుమారు 45 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది. సుమారు 187 కిలోమీటర్ల పొడవైన ఈ మార్గంలో ఇదివరకే 125 కిలోమీటర్ల మేర 4 లైన్ల హైవేని అయితే పూర్తి చేశారు. మిగిలిన 62 కిలోమీటర్లు వచ్చేసి అమరాబాద్ అటవీ ప్రాంతంలో ఉంది. అయితే దీంతో ఈ అటవీ ప్రాంతం ఉండడం వల్ల ఇక్కడ పనులు అనేది చేపట్టలేకపోయింది. దీనికి సెంట్రల్ గవర్నమెంటు అటవీ శాఖ నుంచి కూడా ఉత్తర్వులు రాలేదు. ఈ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ కావడంతో ఈ పర్యావరణానికి ఎటువంటి విఘాతం కలగకుండా ఈ ఎలివేటెడ్ కారిడార్ని నిర్మించాలని గతంలో BRS ప్రభుత్వం కూడా కేంద్రానికి ప్రతిపాదించింది. దీనికోసం సుమారు 7,000 కోట్లు ఖర్చు అవుతుందని అంచనాలు కూడా రూపొందించింది. అయితే దీనికి సంబంధించినటువంటి DPRలు ఇవన్నీ కూడా మొత్తం కేంద్రానికి పంపించినా కూడా కేంద్రం నుంచి ఇంతవరకు ఎటువంటి సానుకూల స్పందన రాలేదు. అయితే ఈ 62 కిలోమీటర్ల అమరాబాద్ అటవీ ప్రాంతంలో నిర్మించేటువంటి ఈ పొడవైన ఈ ఎలివేటెడ్ కారిడార్గా నిర్మిస్తే ఈ వన్యప్రాణులకు కానీ అటవీకి కానీ ఎటువంటి నష్టం కలగదు. దీనికొనే ఈ ఎలివేటెడ్ కారిడార్ను నిర్మించాలని తలపెట్టారు. ఇది కానీ పూర్తయితే శ్రీశైలానికి చాలా సమయం తగ్గుతుంది, దూరం తగ్గుతుంది, అవన్నీ తగ్గుతాయి. అది ఫ్రెండ్స్ శ్రీశైలం హైదరాబాదు ఎలివేటెడ్ కారిడార్ విషయం గురించి. అట్లానే హైదరాబాదు మన్నెగూడ రోడ్డు పనులకు మోక్షం జరిగిన విషయం, ప్రజెంట్ పనులు జరుగుతున్నటువంటి విషయం. మరొక అంశంతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.